హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలండి. మేము ఏ విధంగా జరుపుకున్నాము, అమ్మవారిని ఎలా రెడీ చేశాము అని చెప్పేసి ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. మార్నింగే లేచి ఇంట్లో పనంతా కంప్లీట్ చేసేసుకొని ఇంక ప్రసాదాలైతే నేను మా లక్ష్మీదేవి ఇద్దరం కలిసి ప్రసాదాలన్నీ కూడా చేస్తున్నామండి. నైట్ అయితే ఏం పని చేసుకోలేదు. ఎందుకంటే వర్షం వస్తుంది అని చెప్పేసి బయట ముగ్గులు ఇవన్నీ కూడా ఏం వేసుకోలేదు. ఇంట్లో పని మాత్రం కంప్లీట్ అయితే చేసేసుకున్నాము. ఇంకిక్కడొచ్చేసి గుగ్గుళ్ళు, తర్వాత ఇంకా కేసరి ఇవన్నీ కూడా అయితే చేశామండి. 9 రకాలైతే చేశాము. ఇక్కడ నేనొచ్చేసి పులిహోర అయితే చేశాను. తర్వాత ఇంకా పెరుగన్నానికి, నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా అన్నీ కూడా ఇక్కడ ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాం. ఇదొచ్చేసి చక్కెర పొంగల్‌కైతే ప్రిపేర్ చేస్తున్నామండి. చాలా మంచిగా అయితే అనిపిస్తుంది. ఇంక వీడియోలోకైతే వచ్చేద్దాము. ఎలా రెడీ చేశాము అనేసి చూపిస్తున్నాను చూడండి. ఇదైతే మేము మొన్న షాపింగ్‌కైతే వెళ్ళాం గదా! అక్కడ అయితే తీసుకున్నాము. శారీ చాలా నచ్చిందండి నాకు. అలాగే మా హస్బెండ్ సెలెక్షన్ ఇది. ఇదే కావాలి అని చెప్పేసి పట్టుపట్టి తీపించాడనమాట. నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఈ కలర్‌లో నాకు శారీస్ అయితే ఏం లేవండి. అందుకోసం ఇదైతే తీసుకున్నాము. సో, అమ్మవారికైతే ఈ శారీ అయితే కడుతున్నాము. ఇంకా మార్నింగే అయితే కట్టేస్తున్నామండి. నైట్ కడదామని చెప్పేసి అనుకున్నాం కానీ కుదరలేదు. సో, ఇంకెందుకులే మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి నీట్‌గా కడదాము అని చెప్పేసి ఈ విధంగా అయితే అమ్మవారిని తయారు చేస్తున్నామండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి నేనైతే ఈ వీడియో అంతా కూడా పోస్ట్ చేస్తున్నాను. అంటే సింపుల్‌గా అమ్మవారిని ఎలా రెడీ చేసుకోవచ్చు, ఏమేం వస్తువులు పెట్టి రెడీ చేసుకుంటే బావుంటుంది అన్నట్లుగా నేనైతే ఈ వీడియో పెడుతున్నాను. సో, మాకు కూడా నెక్స్ట్ ఇయర్‌కి దాని తర్వాత ఎప్పుడైనా యూజ్ అవుతుంది. ఎలా కట్టాము సింపుల్‌గా అయిపోయేదానికి అన్నట్లుగా నేనైతే ఈ వీడియో అంతా కూడా పోస్ట్ చేస్తున్నాను. సో, ఈ విధంగా శారీ అయితే మేమంతా డ్రైప్ చేసేసి, పైన మళ్ళీ ఒక చెంబులో బియ్యం అయితే పోసి, ఈ విధంగా అయితే పెట్టామండి. సో, మా డ్రెస్సింగ్ కొంచెం అవాయిడ్ చేసేయండి. ఎందుకంటే మార్నింగే కాబట్టి ఇంకా ఏం రెడీ అవ్వలేదు. అమ్మవారినంతా కూడా రెడీ చేసేసి, దాని తర్వాత రెడీ అవుదాంలే అన్నట్లుగా మేమైతే నైటీల్లోనే ఉన్నాము. చూడడానికి కొంచెం బాలేదనేసి నా అభిప్రాయము. సో, ఇంక మా హస్బెండ్ అందరూ కూడా అరుస్తున్నారు. ఏదో ఒకటి వేసుకొని దాని తర్వాత రెడీ చేయొచ్చు గదా! ఇలాగ నైటీలో అసభ్యంగా ఉంది అన్నట్లుగా అయితే చెప్పారండి. ఇంకా ఈ శారీ వచ్చేసి మేము సౌత్ ఇండియా షాపింగ్ మాల్‌లో అయితే తీసుకున్నామండి. ప్రైస్ కూడా కొంచెం రీజనబుల్‌గానే ఉంది. ఆషాఢం సేల్‌లో అయితే తీసుకున్నాము. ఎలా చెప్తే అలాగైతే వింటుందండి. ట్రైప్ చేసుకోవడానికి కూడా చాలా వీలుగా అయితే ఉంది. అందుకోసమే ఇదైతే అమ్మవారికి కట్టాలనేసి అనుకున్నాము. అందుకోసం ఇదైతే కడుతున్నామండి. ఇంకా అమ్మవారికి ఫేస్ పెట్టాలి కాబట్టి ఈ విధంగా బిందె అయితే పెట్టేసి దాని నిండాకి బియ్యం అయితే పోసేసాము. సో, అప్పుడు అమ్మవారి ఫేస్ చాలా చక్కగా కూర్చుంటుంది గదా! మనం టెంకాయ పెట్టేసి టెంకాయకైతే అమ్మవారిని సెట్ చేసేసాము. సో, ఈ విధంగా అయితే రెడీ చేసామండి. చాలా సింపుల్‌గా అయితే అయిపోతుంది శారీ డ్రైప్ చేయడము. సో, పెద్దగా కష్టపడాల్సినంత అవసరం అయితే ఏం లేదు. ఇది థర్డ్ టైమ్ అండి అమ్మవారికి ఈ విధంగా శారీ కట్టి వ్రతం చేసుకోవటము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. లాస్ట్ ఇయర్ అయితే వరలక్ష్మి వ్రతం రోజు కుదరలేదు. నెక్స్ట్ వీక్ అయితే చేసుకున్నాము. కానీ ఈ సంవత్సరం వచ్చేసి వరలక్ష్మి రోజు మాకైతే కుదిరిందండి. సో, అందుకోసమే పండగ రోజే చేసేసుకుంటున్నాము ఈ సంవత్సరము. ఇంకా ఇక్కడొచ్చేసి ఇద్దరం కలిసి అయితే శారీ డ్రేపింగ్ అనేది చేస్తున్నామండి. ఇంకా మా లక్ష్మీదేవి వచ్చేసి అంతా పెడుతూ ఉంటే, నేనొచ్చేసి అంతా కూడా హెల్ప్ చేస్తున్నానండి. పట్టుకోవడము, దాని తర్వాత ఇంకా పిన్నీసులు పెట్టడము ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం చాలా లేట్ అయిపోతుందేమో అనేసి నేనైతే అనుకున్నాను. కానీ పర్వాలేదు టైంకి మేమైతే వ్రతం చేసుకోగలిగినాము. చాలా చాలా సంతోషంగా అనిపిస్తుందండి. సో, ఇంకా ఈ పైట వచ్చేసి అంతా కూడా ముందుకైతే తీసేసుకొని, ఈ విధంగా మనం పైట ఏ విధంగా అయితే వేసుకుంటామో, ఆ విధంగా అమ్మవారికి పైట వేసేసి, ఆ మిగిలింది ఏదైతే ఉంటుందో అదంతా కూడా ముందుకైతే వేసేస్తున్నామండి. సో, చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడొచ్చేసి ఏ విధంగా కడుతున్నాము అనేసి మీరంతా కూడా చూస్తే మీకే అర్థమవుతుందండి. ఎవరికైనా చేత కాకుండా ఎలా కడితే బావుంటుంది అనేది తెలియకుండా ఉన్న వాళ్ళకి ఈ వీడియో చాలా మంచిగా యూజ్ అవుతుంది అనేసి నేనైతే అనుకుంటున్నాను. సో, ఈ వీడియో మీరు చూసి ఇంకా ప్రయత్నిస్తారనేసి నేనైతే అనుకుంటున్నానండి. సో, ఇంకొక్కడ వచ్చేసి మేమైతే అంతా కూడా చేస్తూ ఉన్నాము గదా! ఇంకా అప్పటికే టైం వచ్చేసి 7:30 పైనైతే అయిపోయింది. ఎందుకంటే నైటే పనులైతే చేసుకోలేదు కాబట్టి ఇంక మార్నింగ్ లేచి ముగ్గులు ఇవన్నీ వేసేసుకొని
బయట పనంతా కంప్లీట్ చేసుకొని, ప్రసాదాలు అన్నీ చేసుకునేసరికి 8 అయితే అయిపోయిందండి టైము. ఇంకా ఫైనల్‌గా అమ్మవారికైతే శారీ డ్రేపింగ్ కూడా అయిపోయింది. చాలా చక్కగా అయితే వచ్చిందండి డ్రేపింగ్ ఒక్కసారికి. ఒక్కొక్కసారి ఏంటంటే, ఒక్కసారికే డ్రేపింగ్ అనేది కుదరదు గదా! సో, మాకైతే ఫస్ట్ టైమ్ అయితే డ్రేపింగ్ కుదిరేసింది. చాలా బాగా అయితే అనిపించిందండి. సో, ఇంకా ఇక్కడొచ్చేసి మేము ఈ విధంగా వడ్డానం కూడా కడుతున్నామండి అమ్మవారికి బావుంటుంది అన్నట్లుగా. ఇంక మా చిన్ని లక్ష్మీదేవిని కూడా రెడీ అయితే చేసేస్తున్నాము. ఇంక వాళ్ళ జేజొచ్చేసి స్నానం అయితే చేపిచ్చింటే, ఇంక నేను డ్రెస్ అంతా కూడా వేసి రెడీ అయితే చేస్తున్నానండి. మా అద్వితకి చాలా ఇంట్రెస్ట్ స్నానం చేయాలన్నా, రెడీ అవ్వాలన్నా అని చెప్పేసి. ఇంకా ఎందుకులే అని చెప్పేసి మేము కూడా శారీస్ అయితే వేసేసుకొని వస్తున్నాము. ఇంకా అమ్మవారినైతే రెడీ చేసేస్తున్నామండి. ఇంకా సగం కూడా అయిపోలేదు. ఇంక నెక్స్టొచ్చేసి ఇంక కలశంలాగా టెంకాయ అయితే పెట్టి, దాని తర్వాత అమ్మవారి ఫేస్‌నయితే సెట్ చేయాల్సిందయితే ఉంటుంది. సో, డ్రేపింగ్ అనేది చాలా బాగా కుదిరిందండి. శారీ మాత్రం ఎలా చెప్తే అలాగైతే వింటుంది. అంత మంచిగా ఉంది. నేను కట్టుకున్న శారీ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే కంపల్సరీగా తెలియచేయండి. ఇంగ అమ్మవారికి నగలు ఇవన్నీ కూడా ఇక్కడే వేసి ఇంక లోపల పెట్టేస్తే బావుంటుంది కదా! అన్నట్లుగా మేమైతే నగలు కూడా ఇక్కడే వేసేస్తున్నాము. సో, ప్రతి సంవత్సరం కూడా మేము వరలక్ష్మి వ్రతం చాలా బాగా జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం కూడా బాగా జరుపుకున్నామండి. ఇంకొంచెం గ్రాండ్‌గా నెక్స్ట్ ఇయర్ వరలక్ష్మి అమ్మవారు మమ్మల్ని కరుణించి బాగా ఉంటే ఇంకా కొంచెం గ్రాండ్‌గా చేసుకోవాలనేసి నేనైతే కోరుకుంటున్నాను. సో, ఫైనల్‌గా అమ్మవారినైతే ఈ విధంగా డెకరేషన్ అంతా చేసేసి ఇంక కింద కలశం కూడా పెట్టేసామండి. ఇంకా కలశానికైతే ఈ విధంగా నా నెక్లెస్ అయితే వేస్తున్నాను. సో, పూలు ఇవన్నీ, పండ్లు ఇవన్నీ కూడా ముందు పక్క అయితే పెట్టేసామండి. మాకు వీడియో తీసేవాళ్ళు ఎవ్వరు లేరు. మా హస్బెండ్ వచ్చేసి స్నానానికి వెళ్లారు. సో, అందుకే కలశం ఎలా పెట్టాము, ఏంటి అనేసి ఈ సంవత్సరం నేనైతే క్లారిటీగా చూపించలేకపోయాను. సో, ఫైనల్‌గా అమ్మవారి డెకరేషన్ అయితే ఈ విధంగా అయిపోయింది. ఇంకా అమ్మవారికి కమ్మలు కూడా పెట్టేసానండి. నెక్స్ట్ ఇంగ కలశం కింద అంతా బియ్యము ఇవన్నీ పోసేసి అరేంజ్ కూడా చేసేసాము. ఫైనల్‌గా అమ్మవారికి ఏమేం పెట్టాలో అన్నీ ఎటువంటి కొరత లేకుండా పూలు, పండ్లు అలాగే అమ్మవారికి చీర, జాకెటు ఇవన్నీ కూడా పెట్టేసామండి. మా చరణ్ కూడా రెడీ అయ్యేసి ఇక్కడికైతే వచ్చేసాడు. మా అమ్మవారు ఎలా ఉన్నారు, మేమెలా డెకరేషన్ చేశామో మీరంతా కూడా చూసేసారు గదా! సో, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో కంపల్సరీగా తెలియచేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్‌లో తెలియచేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓకే అండి. బాయ్.